దేవుడు ఆ ప్రశ్న ఎప్పుడు నువ్వు వేసుకుంటావా అని ఎదురు చూస్తుంటాడు. ఆ ప్రశ్న నీలోకి రాగానే ఇక దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకు పుట్టాను అని అడుగుతున్నావు కదా, నువ్వు ఎందుకు పుట్టావో నేను చెప్తా. ఆఖరికి నిన్ను గన్న అమ్మా నాన్న కూడా చెప్పలేరు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కూడా చెప్పలేరు నువ్వెందుకు పుట్టావో. వాళ్ళు అడుగుతారు, మాకు ఒక బిడ్డ కావాలనుకున్నాం, కన్నామని. సరైన కారణం వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళ కడుపులో నిన్ను వేసిన నేను చెబుతాను నువ్వు ఎందుకు పుట్టావో. ఏ అవసరం కోసం నిన్ను పుట్టించానో, నీ జన్మ వెనక ఏ ఉద్దేశం నేను కలిగి ఉన్నానో, ఏ ప్రణాళిక నీ విషయంలో నేను కలిగి ఉన్నానో, ఏది నెరవేర్చాలని నిన్ను భూమి మీదకి పంపానో, ఆ ఆశ, ఆలోచన, తలంపు, ప్రణాళిక అంతా నా దగ్గర ఉంది, ఎవ్వరికి తెలియదు అన్నాడు అంటాడు.